సుధా. బూడిద గుమ్మడికాయతో జ్యూసే కాదు, ఇలా హల్వా కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే పేచీ లేకుండా తినేస్తారు. ముందు ఇక్కడ నేను సగం గుమ్మడికాయని చెక్కు తీసి తురిమి తీసుకున్నాను. నాకు 2 కప్స్ అయ్యింది. వాటర్తో సహా తీసుకోండి. వాటర్తో పాటు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కాకపోతే కాస్త ఉడకడానికి టైం పడుతుంది. 3 ఇంగ్రీడియంట్స్తో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి వేడైనాక తురుముకున్న గుమ్మడికాయ తురుము వేసి ఒకసారి కలిపి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిందాక ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత 1/2 కప్ షుగర్ వేసి బాగా కలపండి. ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపి తీసుకున్నాను, ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఒకసారి మొత్తం కలిపి షుగర్ మొత్తం కరిగిపోయి బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన గుమ్మడి హల్వా రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి. బాగుంది 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 బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.